ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పర్వదినాన్ని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర పర్యావరణ దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్టియన్ కాలనీ తెలుగు బాప్టిస్ట్లో జరిగిన వేడుకల్లో ఫాదర్లు గంధం జోషి, బాబ్జీరాజ్, జాషువా శ్యామ్, సాయి కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో తమని గెలిపించారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. రాబో రోజుల్లో ప్రజల సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రభువు దీవించాలని ఆమె ఆకాంక్షించారు. మంత్రిగా మళ్ళీ తిరిగి వస్తారని వారి మాస్టర్ గారి నాయకత్వంలో మీ ప్రార్థించిన ప్రార్థనలు ఈరోజు సఫలీకృతమై మీ సహకారంతో, మీ ఆశీర్వాదంతో ఒక శాసనసభగా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ ముందుకు రావడం నాకు ఆనందంగా ఉంది. అందులో మొట్టమొదటి పండుగ క్రిస్మస్ పండుగ రావడం, మీతో ఈ యొక్క వేడుకలో పాల్పంచుకునే అవకాశం రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరూ మొన్న ఎన్నికల్లో సహకరించి ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా, అదేవిధంగా వచ్చే నూతన సంవత్సర పండుగ ద్వారా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనకు యేసు ప్రభు దీవెనలు వెళ్ళవేళలా ఉంటాయని, ఉండాలని, మీ ప్రార్థనల వల్ల రాబోయే నూతన సంవత్సరంలో మన కుటుంబాల్లో సంతోషాలు వెలివేయాలని, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో మనమందరం కూడా ముందుకు సాగాలని, మన పిల్లల భవిష్యత్తు మరి బంగారు బాటలో నడవాలని మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చిన సమయంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా అమ్మను ఆశీర్వదించి మనమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన సమయంలో ఈ ప్రభుత్వం తప్పకుండా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ 6 గ్యారంటీలను అమలు చేస్తూ, మరి రేపటి నుంచి 31 నుంచి 6 వరకు కూడా ప్రజాపాలన కార్యక్రమం కూడా ఆల్రెడీ మొదలుపెట్టాము. అందులో కుటుంబం నుంచి సమస్యలను అప్లికేషన్ రూపంలో తీసుకొని వాటిని పరిశీలించి ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా 6 గ్యారంటీలు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతా ఉన్నాము. నూతన సంవత్సరంలో అది తెలియజేయడానికి నేను సంతోషపడుతూ, గర్వపడుతూ మీ అందరి సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్.